కూర్చోడమ్మా కూర్చోడమ్మా హలో కూర్చోడమ్మా కానిదేమి లేదు రంగా నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి ఎర్రమనాయుడు గారు అదే మరి ఉమార్ వెంకటేశ్వర గారు వేణుగోపాలాచారి గారు అదే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ మాజీ సైనికుల విభాగం అధ్యక్షులు అమ్మిక రంగయ్య గౌడ్ గారు, ఉపాధ్యక్షుడు పి గోవిందరాజు గారు, ఎల్ సునీతారావు గారు, వాసిరెడ్డి రామకృష్ణ గారు, ఎల్ శంకర్రావు గారు, వి శివాజీ గారు, ఎస్ పెంటయ్య గారు, బివి కృష్ణారావు గారు, అదేవారి ప్రధాన కార్యదర్శి రవీంద్ర కుమార్ గారు, బలిజపల్లి జయప్రకాష్ గారు, బి నారాయణ గారు, జాగర్లమూడి వెంకట సుబ్బారావు గారు, ఏ రవికుమార్ గౌడ్ గారు, పెద్దపేట కృష్ణగౌడ్ గారు, శివాజీ గారు, అదే మరి ఈరోజు కార్యదర్శులు, మిగిలిన అధికార ప్రతినిధులు, అదే మాదిరిగా ప్రచార కార్యదర్శులు, కార్యవర్గ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అదే మరి పత్రికా విలేకరులు చాలా ముఖ్యం, వాళ్ళందరికంటే ఎక్కువ ముఖ్యం. పత్రికా విలేకరులకు మనస్ఫూర్తి నమస్కారాలు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతే మనల్ని మర్చిపోతే చాలా సమస్యలు వస్తాయి. మనం ఏం చేసినా బయట చెప్పేది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా చాలా ముఖ్యం ఈ యొక్క మీటింగ్కి. ఈరోజు మనందరూ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా అనుబంధ సంస్థలు ఉన్నాయి. అన్ని అనుబంధ సంస్థల కంటే కూడా మాజీ సైనికుల విభాగం చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ విధంగా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామని కూడా అంతేకాకుండా మాజీ సైనికులన్నా మీ మీద ఒక గురుతర బాధ్యత ఉంది. ఆ రోజు చాలా చిన్నప్పుడు నేను చూసేవాడిని, ఎవరైనా సైనికులుగా సెలెక్ట్ అయ్యి గ్రామానికి పోతే ఆ గ్రామంలో వారందరినీ చాలా గౌరవంగా చూస్తూ ఇతను దేశాన్ని పరిరక్షించడం కోసం, దేశాన్ని రక్షించడం కోసం వస్తున్నారు. ఆ విధంగా ఒక దేశ భక్తుడిగా అతన్ని తీర్చి ఆ గ్రామంలో అందరూ కూడా అతన్ని బాగా అంటే వెళ్ళేటప్పుడు ఒక దేశాన్ని కాపాడడానికి పోతున్నాడు కాబట్టి మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి, మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతున్నారు కాబట్టి మీరు ఇంకా ముందుకెళ్ళండి అని చెప్పి అతన్ని ప్రోత్సహించి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులైతే ఒక వీరోచితంగా నా బిడ్డగా పుట్టిందని గర్వపడుతున్నాను. నా ఇంట్లో మమ్మల్ని చూడడం కాదు, దేశాన్ని కాపాడడానికి పెరుగుతున్నారు, మాకెంతో సంతోషమని వీర వనితల్లా తన పిల్లల్ని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓసారి యుద్ధం జరిగినప్పుడు కూడా కొన్ని రిక్రూట్మెంట్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా చాలా బాగా వారిని కంపల్సరీగా ఆ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సైన్యంలో పనిచేసి తీరాలి. ఆ విధంగా ఒక నిబంధన పెట్టుకొని సింగపూర్ కానీ చాలా దేశాల్లో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లో పనిచేస్తున్నారు. దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఆ విధంగా పనిచేసినప్పుడు దేశ భక్తి వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, దేశం కోసం పోరాటమే కాకుండా నిజ జీవితంలో కూడా ఒక క్రమశిక్షణతో ముందుంటారు ఉద్దేశంతోనే ఆ శిక్షణ ఇస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఈరోజు ఒక మాట చెప్పాలంటే ఇక్కడున్న మీరు కానీ మీ కుటుంబాలు కానీ ఇప్పుడు సైన్యంలో ఉండేవారు కానీ అదే మాదిరిగా ఎవరైతే ఈ సైన్యంలో పనిచేశారో వారు ఎన్నో సందర్భాల్లో ఈ దేశాన్ని కాపాడారు, ఈరోజు కాపాడుతున్నారు, భవిష్యత్తులో కూడా కాపాడడానికి మీరు ముందుకు పోతున్నారు.
కుటుంబాలకు దక్కినది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఇంట్లో ఉండగలుగుతున్నారంటే ఈ దేశం ఏదైతే స్వాతంత్రానికి వచ్చిందో ఆ దేశాన్ని కాపాడే బాధ్యత సైనికులకు అప్పచెప్పాం కాబట్టి మీరంతా కూడా దేశాన్ని కాపాడుతున్నారు. దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సురక్షితంగా వారి కార్యక్రమాలు జరుపుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు కూడా మనం ఒకసారి చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో గురువారం ఉండడం, ఈశాన్య భారత్లో తిరుగుబాటుదారులు ఉండడం, ఎప్పటికప్పుడు మన దేశానికి కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల్ని చాలా చాకచక్యంగా వీరోచితంగా పోరాడి ఎప్పటికప్పుడు దేశాన్ని కాపాడుతున్నారు. ఆ విధంగా మన రక్షణ దళాలు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రక్షణ దళాలను కూడా కార్గిల్ యుద్ధ సమయంలో కానీ మన సైనికులు వీరోచితంగా పోరాడారు. దేశం యొక్క ప్రతిష్ట కాపాడారు. రైతు పెడుతున్నాడు. ఈ యుద్ధులు లేకపోతే ఈ దేశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా యుద్ధాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు ఆర్మీలో పనిచేసిన జవాన్లకు కానీ ఇంకో పక్క దేశానికి అన్నం పెట్టే రైతులకు కానీ చాలా అవస్థలు వస్తున్నాయి. ఇది చాలా శోచనీయమైంది, చాలా బాధాకరమైంది. ఈ రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే 10 నుంచి 15 లక్షలు, ఇప్పుడే రంగయ్య గారు చెప్పిన 15 లక్షల మంది ఉన్నారని. 15 లక్షల మంది ఉన్నారు. మీరు దేశం గురించి పోరాడారు, తిరిగి వచ్చారు. కొంత జరగదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పిచ్చిపట్టింది. ఇక్కడ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా ఈజీగా వస్తుంది. మీ వాళ్ళందరూ కొంతమంది సైన్యానికి పోయారు, సైన్యంలో చేరారు, కొంతమంది చనిపోయారు. మీరు డబ్బుల కోసం ఆశించలేదు. ఈ దేశాన్ని కాపాడాం, ఇది నా బాధ్యత, నా ప్రాణాల పర్వాలేదు అనే దేశభక్తితో మీరు ముందుకు పోయారు. ఆ విధంగా పోరాడి దేశాన్ని కాపాడిన దానికి మీరు ఆనందంగా ఉన్నారు. ఈరోజు రాజకీయ నాయకులుగా మేముండేది ప్రజల పార్టీ వాళ్ళు ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సింది కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకో పక్కన మాజీ సైనికుల కోసం నిర్దేశించినటువంటి రాష్ట్ర జిల్లా సైనిక బోర్డులో కూడా సైనికేతర పెట్టడం, అక్కడ కూడా సైనికుల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కూడా మంచి సంస్థలు, సైనిక విభాగం, మాజీ సైనిక వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, వారిని ఏ విధంగా చేస్తే వారు కూడా ఆర్థికంగా పైకి వస్తారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి మాజీ సైనిక విభాగం యొక్క ఆఫీస్ బేరర్స్ గా ఉన్నారు. అందరి సమస్యలు మీరు పరిష్కారం చేయాలి, జిల్లాలకు వెళ్ళాలి, ఎవరెవరికి సమస్యలను ఆలోచించుకోవాలి. ఆ సమస్యల పరిష్కారం చేయడంలో మీరు పోటీపడి వారి సమస్యలు పరిష్కారం చేస్తే వారి హృదయాల్లో చిరస్థాయిగా మీరు ఉంటారు. అదే మరి ఈ దేశం కూడా ఆనందంగా ఉంటుంది. మీరు దేశభక్తులుగా వాళ్ళు మిగిలిపోతే ఆ దేశభక్తుల యొక్క కుటుంబాలకు మీరు సేవ చేస్తే మీకు కూడా ఒక తృప్తి ఉంటుంది. మీకే కాదు దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. మీకు ఎప్పుడే సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను అండగా ఉంటాను. అన్ని విధాలా సహకరిస్తాను, మిమ్మల్ని గౌరవిస్తాను, గుర్తింపు ఇస్తాను. మీరు కూడా తీసుకొని ముందుకు పోయి అన్ని విధాల పోరాటం అందరూ దయచేసి వెనక కూర్చోవాలండి. ఎవరు నెట్టిగా రావద్దు. మన డిసిప్లిన్ మనం పాటించాలి. ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ప్లీజ్ పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇబ్బంది కలిగించొద్దు. వారికి తగిన విధంగా సహాయం. అందరూ కూర్చోవాలి దయచేసి. అందరూ దయచేసి నారా
నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు